తీసేసామండి సీల్ గారు అది ఏమండి నెక్స్ట్ మాట మీద తీసేసాం వాళ్ళని ఇచ్చేది అలా ఉంటాం కూడా మంచిది ఉండాలి జనాలు కూడా తెలుసు కదండి తెలియాలి కదా జనానికి వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటి అనేది కూడా అంటే నాయకులందరూ ఏం చేస్తున్నారు ఎలా అంటే పని చేసుకుంటారు లారీలు కదా మరి మీరు ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో అటు గోపాలపురం కానీ 20 టన్నులు రాయించుకుని మనం లోకల్ బళ్ళు కనుక 20 టన్నులు రాయించుకునండి వీళ్ళకి కొంత హైట్ లోడ్ వేస్తున్నారండి. లోకల్ బళ్ళు ఏమి రాయట్లేదు. ఏసీ దాని మీద అడిగితే అండి లేదు ఈ ఊర్లో 2 బళ్ళకి వేస్తాం మేము, ఆ 2 బళ్ళు మించి 3వ బండికి వేయొద్దు అన్నారు అన్నారు. మరి బాబు మా డ్రైవర్ చెప్పాడండి, మా జొన్నడు సర్పంచ్ గారు బండి సర్పంచ్ అని మా లెక్క లేదు, ఎవరన్నా సరే మీకు 20 టన్నులు రాసి వేస్తే మాకు బొక్క అనేటట్టాడు. ఆడు ఏ పిండి వేసాడో, ఏ యూరియా వేసాడో, ఏ ఎరువు వేసాడో నేను ఆయన మొన్న అడిగే కుదరండి. నేను ఈ కోపంలో అడిగేస్తాను సార్, నేను ఈ ఏటు కూడా దిగనండి. నేను ఏమైనా ఏటు కూడా దిగిన పరిస్థితులు వస్తుంటే నాకు చెత్త డంపింగ్ ఏటుందండి ఎక్కడండి వీటికి కాడికి వస్తే వస్తాను తప్పండి. ఇలాంటి కోపాలను అడిగే ఇష్టమైతే తగ్గించి రాస్తున్నారటండి. 22 టన్నులైనా 18 టన్నుల కింద రాస్తున్నారట. ఇష్టమైన వీళ్ళు 20 ఇష్టానుసారంగా వీళ్ళు 20 టన్నులు రాత్రి మాకు బొక్క అన్నాడు. ఆడికి ఏమాత్రం బొక్క వచ్చింది. ఆ లోడ్ ఎక్కడ వేయలేడు, ఆ లోడ్ ఎక్కడ వేయలేడు. 10 టైర్లు లారీలు గోదావరి నది 16 ప్రాంతాలకు వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. నాకు బాధ్యత ఎవరు చెప్తారు? ఇక్కడ ఉన్నావు కదా, ఈ రేట్లు తేలే వరకు లారీలు ఏమన్నా ఎక్కడైనా వేసినట్టు తెలిస్తే వాళ్ళు తీరిపోతుంది. మరి చూసుకోండి మీరు జాగ్రత్తగా. జనసేన పార్టీ తరఫున వచ్చారని చెప్పి మందార్ సీన్ గారు వచ్చారు జనసేన పార్టీ తరఫున అని చెప్పి ఖచ్చితంగా మామూలుగా ఉండదు. వచ్చి ఇక్కడ అర్థంగా మరి ఇది అవుతాం. మీరు తప్పక అఫీషియల్గా అనౌన్స్ చేయించాలి. అంతగా ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేయించాం, రేటు పెంచాం, 4.70 కాదు 5.75 మేము వసూలు చేస్తున్నాం. వాళ్ళు చేస్తాం, మీరు పెట్టుకోవడం కదా, వాళ్ళు చెప్పాలి. అక్కడ ప్రభుత్వం తరఫున రావాలి తప్ప మీరు చెప్పడం ఏంటి? ఇక్కడ పెంచిందని బిల్లు ఇవ్వాలి, పెంచిన దానికి పూర్తి స్థాయిలో బిల్లు ఇవ్వాలి. అప్పుడు మీరు వసూలు చేయండి, మేము ఒప్పుకుంటాం. బాట్ సజ్జీలు కూడా అందరూ ఇంక్లూడ్ చేసుకుని మీరు 5.70 తీసుకుంటాం చెప్పండి. లారీకి అక్కడ అందుకు మాకు ప్రభుత్వాన్ని చెప్పాలి తప్ప మీరు తేలి చేసుకోవడం ఏంటని. ప్రభుత్వం ఇదిగో కెడతలేదు పాపం, ఇలా తయారు చేస్తున్నారో పని చేస్తున్నారు, యూరియాలు వేసేయండి, లేకపోతే ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు ఇసుకని. పోయిన నెల 17 300 లారీలు వేస్తే 30,000 లారీలు తోలేస్తున్నారు. మీకు ఖచ్చితంగా మీకు ఎప్పటి నుంచి 34 రోజుల నుంచి మీకు ప్రతిమ బిల్లుతో మీరు తోలుతున్నారు. మీరు ఇసుక ర్యాంపుల్లో లారీ యూనియన్ తరఫున బంద్ చేస్తున్నారు. ఎక్కడా కూడా ఒక లారీ కూడా వారు వెళ్లకుండా వారంతూ నిరసన వ్యక్తం చేసి బంద్ చేస్తున్నారని చెప్పి తెలియటంతో ఏంటబ్బా దానికి కారణం, అక్కడ జరిగింది ఏంటని చెప్పి ఒక ఆలోచనతో జనసేన కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున జొన్నాడ ర్యాంపుకు వచ్చి పరిశీలిస్తే ఇక్కడ ప్రభుత్వం తరఫున అయితే ఒక టన్నుకు వచ్చి 370 రూపాయలు ఉండి మళ్ళీ దానికి బాటా ఛార్జ్గా ఇతర ఖర్చుల నిమిత్తం లోడింగ్ నిమిత్తం 100 రూపాయలు కలిపి 475 రూపాయలు ప్రభుత్వ నిర్ణయంగా ప్రభుత్వ ధర నిర్ణయిస్తే ప్రభుత్వ ధర గత 2 సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. కానీ ఆ ప్రభుత్వ ధరలను కాదని కొత్తగా గత 20వ తారీఖు నుంచి గత 2 రోజులుగా బాటా ఛార్జెస్ అని చెప్పి ఒక లారీకి వచ్చి ట్రాక్టర్కి వచ్చి 500, 6 టైర్ వచ్చి 1000 రూపాయలు, 10 టైర్ లారీ వచ్చి 1500, 12 టైర్ వచ్చి 2000, మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ వసూలు చేస్తూ ఉన్నారు. ఎంత దారుణంగా ఉందంటే ఈ ప్రభుత్వ పరిపాలన. ఇప్పటికే సామాన్యుడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, అంత అధ్వానంగా ఉంది. సామాన్యుడు కట్టుకోలేని పరిస్థితుల్లో లారీ వారు కూడా ఇంకా తప్పని పరిస్థితులు నడుపుకోవాలి. కనీసం ఈ ఫైనాన్స్ ఈఎంఐలను కట్టుకోవడానికి నడాలన్న ఉద్దేశంతో వాళ్ళు పాపం
ఏదో లారీలు నడుపుతున్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వారి పరిస్థితులు కూడా ఒక్కో లారీ అమ్ముకొని ఏదో నామకానాస్తే ఎప్పటి నుంచో నడుస్తున్నాం, అటు తీయలేక అటు అమ్మలేక అన్నట్టుగా వాళ్ళు నడుపుతూ ఉన్నారు. కానీ ఘోరంగా వీళ్ళైతే వీళ్ళేదో తయారు చేసి పెట్టినట్టుగా ఇసుక సహజ వనరులు అయినా ఇసుకని ఏదో తయారు చేసి అమ్ముతున్నట్టుగా, ఏదో ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చినట్టుగా రేట్లు పెంచేస్తూ చాలా ఘోరంగా వీళ్ళు తీసుకుని పర్మిషన్ అయితే ఒక 3000 లారీలకు తీసుకుంటారు పర్మిషన్. ఇలా తీసేది అయితే 10 రోజుల్లో అయిపోతుంది పర్మిషన్ది. సంవత్సరం పొడికి అదే పర్మిషన్తో కొన్ని వేలాది లారీలు దోసేస్తూ డబ్బును ప్రభుత్వానికి కూడా వెళ్లకుండా, ప్రభుత్వ సొమ్ముకు కూడా వెళ్లకుండా ఎవరో అంజరెడ్డి ఆయన ప్రతిమ కంపెనీ అని ఒక దొంగ పేరుతో, మరి అది ఉందో లేదో కంపెనీ కూడా తెలియదు, ఎవరో తెలియదు, ఎక్కడి నుంచో వస్తారు ఇక్కడ దోసుకుపోతూ ఉంటారు డబ్బు. నిజంగా వే బిల్లులు కూడా చెప్తూ ఉన్నారు, డబల్ బిల్లులు ఉంటాయంట. ప్రభుత్వానికి వెళ్ళేదైతే ఒక 60 అయితే 40 వెళ్తే ఓ 60 దొంగ బిల్లులు అట. దోసేస్తూ ఉన్నారు ఈ సహజ వనరుల్ని. పర్మిషన్స్ కూడా ఎంత అతి తక్కువ ఉంటాయి. ఇక్కడ 3000 లారీలు ఉంటుంది ఒక పర్మిషను. ఇంచుమించు 4 ఎకరాలు ఇస్తారు. వీళ్ళు దోసేసేది అయితే 1 మీటర్ లోతే తీయాలి, కానీ వీళ్ళు తీసేది అయితే 15 అడుగులు 20 అడుగులు లోతు తీసేయటం, చాలా ఘోరంగా దోసేయటం అయితే ప్రభుత్వ ఆదాయం దోసేస్తూ ఉన్నారు. అయినా వీళ్ళకి తృప్తి అవట్లా. మళ్ళీ ఇప్పుడు ఒక బాటా ఛార్జెస్ అని చెప్పి సుమారు 2000 వరకు పెంచేస్తాయి. ఇక సామాన్యుడు ఏమి ఇల్లు కట్టుకోగలడు? ఈ లారీ ఓనర్స్ ఎలా సమాధానం చెప్పాలి? అదేవిధంగా కొన్ని 2000 పెంచిన దానికి బిల్లు ఏమైనా ఇస్తున్నారంటే బిల్లులు లేవు. అన్అఫీషియల్గా ఇవ్వాలంటే వీళ్ళకి ఆ డబ్బంతా దోసేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున. అయితే మీరు వెంటనే దీని మీద ఒక చర్యలు తీసుకుని దీన్ని ఆఫ్ చేయకపోతే ఈ లారీ ఓనర్స్ అసోసియేషన్ కానీ ఈ జట్టు మేస్త్రులు కానీ పూర్తిగా మా మద్దతు ఇస్తాం, జనసేన పార్టీ తరఫున పోరాడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మళ్ళీ మట్టి మాఫియా రాత్రులు ఇసుక డబ్బులు సరిపోట్లా, మళ్ళీ బొన్ని మట్టి కూడా 100 లారీలు దోసేస్తూ ఉన్నారు. దీన్ని కూడా వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలి. దీని మీద చర్యలు తీసుకోకపోతే పూర్తి మద్దతు మీ లారీ అసోసియేషన్ వారికి కూడా మేము అందిస్తూ దీని మీద ఒక పోరాటం చేయడానికైతే జనసేన పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఈరోజు ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో ఇసుక ర్యాంపులో బాటా ఛార్జెస్ అని చెప్పి ట్రాక్టర్గా 500 నుంచి లారీకి ఇంచుమించు 2000 వరకు వసూలు చేస్తూ ఉన్నారు ఎక్స్ట్రా అని చెప్పి జొన్నాడ గ్రామ లారీ అసోసియేషన్ తరఫున అసోసియేషన్ సభ్యులందరూ నిరసన వ్యక్తం చేస్తూ బంద్ చేశారని చెప్పి తెలిసి కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఇక్కడ రావటం అయితే జరిగింది. అయితే ప్రభుత్వం 375 రూపాయలు ఒక టన్నుకి ఇసుకకి, బాటా ఛార్జెస్గా ఒక టన్నుకి వచ్చి 100 రూపాయలు, టోటల్గా 475 రూపాయలు ప్రకటించి వసూలు చేయండి అని చెప్పి ఇక్కడ ప్రతిమ కంపెనీ ద్వారా వారికి ఆదేశిస్తే వీరు కొత్తగా మాకు సరిపోవట్లేదు ఈ డబ్బులు, మాకు ఇంకా కావాలి దోచేయాలన్న ఉద్దేశంతో ఈ 475 కాకుండా మళ్ళీ టన్నుకు వచ్చి 100 రూపాయలు మాకు ఇవ్వాలి ఎక్స్ట్రా, దానికి ఎటువంటి బిల్లు ఇవ్వమని చెప్పి ఇలా ఘోరంగా దోసేయడానికి అయితే ఇక్కడ బోర్డులు పెట్టి మరీ దోసేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారికంగా ఆదేశాలు అయితే ఎక్కడా రాలా. ఇలా మేము ఇసుక రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చామని కానీ ఎటువంటివి లేవు. కానీ వీళ్ళకైతే అన్అఫీషియల్గా ఇక్కడ బోర్డులు పెట్టేసి దోచేస్తున్నారు. అయితే బిల్లులు కూడా వీళ్ళు ఇంచుమించు 2 రకాల బిల్లులు ఉంటాయి. ప్రభుత్వానికి చూపించే బిల్లులు 40% అయితే 40 అయితే, వీళ్ళ అడ్డదారులు దొంగ బిల్లులు అయితే 60 ఉంటున్నాయి. వీళ్ళ బిల్లుల ద్వారా కూడా దొంగ బిల్లుల ద్వారా కూడా ప్రభుత్వ ఆదాయాన్ని దోసేస్తూ ఉన్నారు. వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది కూడా ఒక 3000 లారీలు, అంటే ఒక నెల కూడా రావాయి.
రోజుకే 300, 400, 500 లారీలు వెళ్తూ ఉంటాయి. 3000 లారీలకు పర్మిషన్ వస్తాయి. 3000 చిల్లర లేకపోతే 4000 లోపు ఉండే లారీలు పర్మిషన్ వస్తాయి. సంవత్సరం పొడికి కూడా వీళ్ళు వేలాది లారీలు 1 మీటర్ లోతంటే 10 అడుగులు 15 అడుగులు కూడా తీసేసి వేలాది లారీలు దోసేస్తూ ఉన్నారు వీళ్ళు ఇసుక. అయినా కూడా వీళ్ళకి ఎక్కడ సరిపోట్లా ఈ ఆదాయం ఈ వైసీపీ ప్రభుత్వానికి. మళ్ళీ దారుణంగా మళ్ళీ రేట్లు పెంచి ఛార్జీలు పెంచేసామని చెప్పి ఇప్పుడు బోర్డులు పెడితే మళ్ళీ వసూలు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఏదైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారంగా వసూలు చేయమన్నారా, లేకపోతే వెంటనే దీన్ని క్యాన్సిల్ చేసేటట్టుగా ఈ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే చర్య తీసుకుని ఈ పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించే విధంగా. మళ్ళీ దానికి బిల్లు ఎవరు? 100 రూపాయలు పెరిగిన దానికి బిల్లు కూడా ఉండదట. సామాన్యుడు ఈరోజు అసలు కట్టుకోలేని పరిస్థితి. వీళ్ళు ఏమన్నా పండిస్తున్నారా? మందులు వేసి యూరియాలు వేసి ఏమన్నా పండించిందా ఇసుక, లేకపోతే వీళ్ళు ఏమన్నా ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారా? వీళ్ళ దానికి రేటు కట్టి సహజ వనరులను కూడా దోసేస్తూ మళ్ళీ రేట్లు పెంచి సామాన్యుడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి తీసుకొచ్చినందుకు వెంటనే ఈ ప్రభుత్వం స్పందించాలి. దీన్ని వెంటనే పెంచిన రేట్లు తగ్గించేటట్టుగా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ, లేకపోతే కొత్తపేట నియోజకవర్గ తరఫున పూర్తిగా ఈ లారీ అసోసియేషన్కి కానీ ఈ ప్రజలకు కానీ మేము పూర్తిగా సహకరించి దీని మీద తీవ్రమైన ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. జై జనసేన, జై జనసేన, జై జనసేన.